హాయ్ అండి. పండుమిర్చి తెచ్చుకున్నానండి మార్కెట్ నుంచి 5 కేజీలు తెచ్చాను. ఇవన్నీ శుభ్రంగా తుడుచుకొని తర్వాత దంచుకున్నామండి ఉప్పు వేసుకొని. నేను 5 కిలోల పండుమిరకాయ పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తానండి. నేను చేసే మోడల్గా నేను చూపిస్తాను, చూడండి. ఇందాక నేను పొండిమిరకాయలు చూపించాను కదండి. ఇప్పుడు 1 కేజీ పొండిమిరకాయలు తొక్కి పక్కన పెట్టేస్తున్నాను ఉప్పేసి. ఇది తర్వాత గోంగూరలో పెట్టుకోవచ్చు అని నేను ఓ పక్కన పెడుతున్నాను. ఇంతవరకు తొక్కి 1 కేజీకి 2 గిద్దలు ఉప్పు వేస్తున్నాను. ఇది తొక్కి పక్కన పెట్టుకుంటాను. ఇదిగోండి గోంగూరలోకి వేసుకోవడానికి అనేసి 1 కేజీ పండుమిర్చి ఇలా దంచుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట. ఉప్పేసి దంచుకొని పక్కన పెట్టుకున్నాము. చూడండి, నేను నిన్న రేత్రి కేజీ పొండిమిరకాయలు తొక్కి పెట్టాను కదా గోంగూరలో. కానీ ఇప్పుడు 2 కిలోల గోంగూర తెచ్చాను. శుభ్రంగా పొల్లలు అవన్నీ గడ్డి మరి ఇది కాడలో ఏరుకొని శుభ్రంగా జాడిచ్చి ఆరబెట్టుకుందాం. ఆ తర్వాత చెప్తానండి ఎలా చేసేది. శుభ్రంగా ఆ వేన్లను తీసేసుకొని కడుక్కున్నాను. ఇదిగో ఒక పొడి బట్ట మీద ఆరేసుకుంటున్నా. ఇది శుభ్రంగా ఆరిపోవాలి గోంగూర అంతా. చూడండి, ఇది కిలో పొండిమిరకాయ తొక్కి ఉన్నాను కదా ఉప్పేసి, దాంట్లోకి 150 గ్రాముల చింతపండు పెడుతున్నాను. ఇది గోంగూరలోకి. గోంగూర కూడా వడపెట్టుకుని ఉన్నాను, తర్వాత చూపిస్తాను. ఇది ఈ చింతపండు ఈ పొండిమిరకాయలో పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇది నానుతుంది కొద్దిగా. నేను గోంగూర అది వేపుకునేదాకా దీంట్లో నానుతుంది. చూడండి, గోంగూర పచ్చడిలోకి 3 చెంచాలు మెంతులు వేసుకుంటున్నా. 3 కిలోలు కదండి, 3 చెంచాలు మెంతులు వేసా. 2 చెంచాలు ఆవాలు కూడా వేసుకుంటున్నా. వేపుకుందాం. ఎరడాలు వచ్చేటట్టుగా వేపుకుంటే తర్వాత పొడి చేసుకుందాం మిర్చీలు వేసుకొని. ఇంకోండి, ఇవి ఎరడాలుగా వేపేసుకున్నాము. ఇవి పక్కన పెట్టుకుందాం. ఇంకా ఇది నిన్నండి కడిగి ఆరబెట్టుకున్నాము. శుభ్రంగా తడి లేకుండా ఆరిపోయి ఉన్నది. ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని నూనె వేసుకొని ఈ గోంగూరని వేపుకుందాం. ఆయిల్ వేస్తున్నానండి కళాయిలో. ఆయిల్ వేడైనాక గోంగూర పెడతా. ఇగో చూడండి, ఆయిల్లో వేసుకోవాలా. ఇది 3 కేజీల గోంగూర అండి. ఇట్లా బడబడాల గోంగూర. ఇట్లా ఆయిల్లో వేసుకోవాలా. ఇట్లా నూనె వేసుకొని ఆ 3 కిలోల గోంగూర ఇలా మాడకుండా వేసుకోవాలా. బాగా మానేయకూడదు. ఆవాలు వేసుకున్నాం కదండి, ఈ నూరుతాను. రొట్టె వేసి నూరుకుందాం. ఇలా పొడి చేసుకోవాలి. చూడండి, ఇలాగా పొడి చేసుకోవాలి. మెంతులు ఆవాలు వేపుకొని ఒక పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు ఈ కిలో పొండిమిరకాయ పచ్చడి నాకు చింతపొడి పెట్టాం కదండి 150 గ్రాములు, అది దీంట్లోకి వేసేసి మళ్ళీ తొక్కుకోవాలి. చింతపండు మళ్ళీ పొండిమిరకాయ చక్కగా అంత అండి డబ్బాలోకి తీసుకొని గోంగూర తొక్కుకుందాం. మళ్ళీ వేపిన గోంగూర ఒక 100 గ్రాములు ఆధారిక, ఒక 100 గ్రాములు ఎల్లుల్లిపాయలు దంచుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా కచ్చాపచ్చాక దంచుకొని పక్కన పెట్టుకోవాలా. ఎందుకంటే గోంగూర దంచుకోవాలి కదా ఇప్పుడు మళ్ళీ. ఇదిగోండి గోంగూర ఇలా వేపుకోవాలా. దీంతో ఇట్లా 2 వాయిలు 3 వాయిలు పెట్టి దంచుకోవాలి. ఇదిగోండి, ఇలాగా ఆకులాకులుగా కొద్దిగా దంచుకోవాలి ఈ గోంగూరని, వేపిన గోంగూరని. ఇప్పుడు మనము మెత్తగా దంచుకున్న పొండిమిరకాయ గుజ్జు దీంట్లోకి వేసేసుకోవాలా. దీంట్లోకి వేసేసుకొని మళ్ళీ దంచుకొని అవన్నీ వేసుకుందామండి. చూపిస్తాను. ఇలా పొండిమిరకాయ పచ్చడికి గోంగూర వేసి తొక్కేసుకున్నాము. ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ముందు మనము నూరు పెట్టుకున్నాం మెంతిపిండి, చిన్నులపాయి, పచ్చపచ్చ దంచుకున్న చిన్నులపాయి, మెంతిపిండి, ఈ 2 వేసేసుకుందాం. దంచుకుందాం. ఇక ఈ 2 కలుపుకొని ఇట్లా వేసేసి బాగా కలిసేటట్టుగా దంచుకుందాం. గోంగూర పొండిమిరకాయ మెంతిపిండి అట్లాగే
అలాగే చిన్నులపాయలు అన్నీ కలిపి దంచేసుకున్నాం. చూడండి పొండిమిరకాయ గోంగూర రెడీ అయిపోయింది. అన్ని దినుసులు కూడా వేసుకొని మనం ఉల్లిపాయలు కూడా వేసుకొని శుభ్రంగా ఆకులకులుగా దంచుకున్నాము. అంతా రెడీ అయిపోయింది. పోపు పెట్టుకున్నాము. అంతా ఒకసారి వేసుకోకూడదండి. ఇది తీసి ఒక జాడీలోనో ఒక పెద్ద సీసాలోనో పెట్టుకొని మనకు కావాల్సినంత తీసుకొని పోపు పెట్టుకోవాలా. ఇది స్టోర్ చేసుకోండి. చూడండి ఇది ఎన్ని నెలలుండా సంవత్సరం రోజులుండా కూడా ఇది నల్లపడదు, బూజెక్కదు. బాగా శుభ్రంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక సీసాల్లో పెట్టుకొని గ్యాస్ సీసాల్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం రోజులు ఉంటుందండి. మనకు కావాల్సి వచ్చినప్పుడు అంత తీసుకొని మనకు కావాల్సినంత తీసుకొని పోపు పెట్టుకోవచ్చు. అంతే అండి, రెడీ అయిపోయింది పండు మిర్చి గోంగూర రోటి నిల్వ పచ్చడి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.